పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? చాలా చక్కని క్వశ్చన్ అడిగారు ఈరోజు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆ రోజు నేను ఏదంటే 2019-24లో వచ్చి జరుగుతున్నటువంటి ఆ హింసలు కానీ అవి కానీ జరిగేది కొంతమంది అమ్మాయిలు తప్పిపోయిన విషయంలో కానీ వీటన్నిటి గురించి చాలా చాలా మాట్లాడారు. చాలా యూటర్న్లు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే బీజేపీని పాసిపోయిన లడ్డుతో చేశాడు. తర్వాత పవన్ మన లోకేష్ వాళ్ళ తల్లిదండ్రులు తిట్టినాడని లోకేష్ సంతోష్ చూస్తారని చేశాడు. తర్వాత వాళ్ళతో కలిశాడు. ఈ రోజు ఇంత హింస జరుగుతున్నా కానీ నోరు మెదపకుండా ఉన్నాడంటే ఆయన విజ్ఞతగా మనం వదిలేయాలి. ఎందుకంటే ఆయన మీద ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలాంటి జరగకుండా నేను చూసుకుంటాను, నాది బాధ్యత, నేను ప్రశ్నించడానికి వస్తున్నాను, నా ప్రశ్నించేవాడిని నన్ను ఒక్కసారి అసెంబ్లీలోకి పంపించడం. ఈరోజు అసెంబ్లీలోకి వస్తే ప్రశ్నించడానికి నాకు ప్రతిపక్షం లేదంటున్నా కానీ ప్రతిపక్షంతో సంబంధం లేదు. అధికారం ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఏం జరుగుతుందో దాన్ని నువ్వు ప్రశ్నించు. ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం నువ్వు పోరాడతావని నేను ఈరోజు పంపించారు కాబట్టి అది గమనించాల్సిన సందర్భం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా అది గమనిస్తారని మేము అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా.